ఒక వివరణ మీరు విన్నారంటే ప్రథమంగా ఈ రైతు రుణ మాఫీ అన్నటువంటి దాని మీదే అయితే ఇక్కడ కొన్ని పేర్లు ఉన్నాయి. ఇవి ప్రజల సమక్షంలో కొంచెం వినిపించాలన్న ఆలోచన ఉంది. ఏంటంటే ఒక పక్కన రుణమాఫీ చేస్తున్నాం మేము, 2 లక్షల రూపాయల రుణాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కాస్త జాప్యం అనేది జరుగుతుంది, టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పారు. రైతులకి అంటే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, అప్పుల పాలై ఉన్నారో రైతులు, సామాన్య రైతులు, పేద రైతులు, వాళ్ళకి రుణమాఫీ చేయాలా, లేదంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి జోగు రామన్న గారు, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గారు, బిగాల గణేష్, బీజేపీకి చెందినటువంటి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు, చెన్నూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన దుర్గం అశోక్ గారు, బోడిగ శోభ భర్త బోడిగ గాలయ్య గారు, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద స్థాయి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కింద స్థాయి కార్యకర్తలు, నేతలు, వీళ్ళందరికీ రుణమాఫీ అయ్యింది. సరే, దీంట్లో పేదవాళ్ళు కూడా ఉండుండొచ్చు, రాజకీయాలకు అతీతం కాదు, నేను కాదన్ను. అయితే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా, మంత్రులుగా చేసినటువంటి వాళ్ళకి, కోటీశ్వరులైనటువంటి వాళ్ళకి, వ్యాపారస్తులకి, వీళ్ళకి ఈ రుణమాఫీ, రైతు రుణమాఫీ పేరు లేదంటే రైతు బంధు పేరుతోటి ప్రజల సొమ్ము ధారాదత్తం చేయడం ఎంతవరకు సమంజసం? ఇది ఏ ప్రభుత్వం అయినా సరే, నేను ఒక ప్రభుత్వాన్ని నేను అనడం లేదు, ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ పార్టీ అయినా సరే, మీరేమంటారు? మీరు ఇప్పుడు 2 అంశాలు చెప్పారు. రైతు రుణమాఫీ, రైతు బంధు గురించి మాట్లాడాలి అని చెప్పారు. నేను ఒక గ్రేట్ ఎకనామిస్ట్ ఇంటర్వ్యూ చూశాను ఈ మధ్యన. మనకు ఆల్రెడీ ఆర్బీఐ చేసినటువంటి రఘురామ్ రాజన్ గారు అసలు రైతు రుణమాఫీ అనేది ఏదైతే ఉందో ఏ ప్రభుత్వాలు చేయొద్దు అని చెప్పి చాలా దూరదృష్టితో మాట్లాడాడు. ఆ ఇంటర్వ్యూ ఎవరన్నా ఉంటే రేవంత్ రెడ్డి గారి లాంటి వాళ్ళకి చూపిస్తే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. అదొక వాళ్ళు చేసినటువంటి ఒక పొలిటికల్ ప్రామిస్ చేశారు. సరే, చేసే సందర్భంలో అసలైనటువంటి అంటే ఒక వ్యక్తి రుణాన్ని తీసుకున్నప్పటికీ అతను తీర్చగలిగేటటువంటి అవకాశాలు మనం కల్పించాలి. అందులో భాగంగా రైతు బంధుని ఎందుకు ఆపిర్రు అనేది పబ్లిక్ ఆలోచిస్తా ఉన్నారు. ఈ రైతు బంధు విషయంలో మీకు పెద్దవాళ్ళకి ఇస్తా ఉన్నారా, చిన్న వాళ్ళకి ఇస్తా ఉన్నారా అని ఒక పెద్ద చర్చ జరుగుతా ఉన్నది. కానీ దీన్ని ఒక సంక్షేమ పథకంలా చూడకుండా ఒక పెట్టుబడి సహాయంగా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు మాట్లాడుతున్నాను ఈ అంశం అంటే, సరే రైతు చిన్నవాడైనా పెద్దవాడైనా రైతే అని అనుకుందాం. ఇప్పుడు మనం అంబానీ, ఆదానీ లాంటి వాళ్ళు, టాటా, బిర్లా లాంటి వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు పెట్టినప్పుడు వేల కోట్ల రూపంలో మనము ఇన్సెంటివ్ల రూపంలో ఇస్తున్నప్పుడు అక్కడ ఎటువంటి రానటువంటి చర్చ కేవలం ఈ రైతు బంధు పేరు మీద వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నది అనేది అతిపెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. ఈ రైతు రుణమాఫీ విషయంలో పెద్ద పెద్ద ప్రగల్భాలు పలిగినటువంటి ప్రభుత్వం అంటే బిఫోర్ ద ఎలక్షన్ కానీ ఆఫ్టర్ ద ఎలక్షన్ కానీ ఒక సర్టన్ డేట్ ఫిక్స్ చేసి అందరికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అమౌంట్ అన్నారు, క్యాపింగ్ లేదన్నారు, ఇంకోటి లేదని. అంటే పబ్లిక్ ఈ రోజు మనం సోషల్ మీడియా ఎరాలో ఉన్నాము. నిన్న ఏం మాట్లాడాము, ఈ రోజు ఏం మాట్లాడుతున్నాము అని చెప్పి ఇప్పుడు మీరు కూడా వర్సెస్ అని వేస్తారు కదా, ఆ విధంగా ప్రజలు ఎనాలిసిస్ చేసుకుంటా ఉన్నారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు అయితే అలాంటివి చేయకుండా, అలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే బాగుంటుండే. ఇంకా మీరు 1 year కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది అని అడుగుతున్నారు కాబట్టి కాంగ్రెస్ 1 year పాలన అప్ టు ద మార్క్ అయితే లేదు. కానీ ఇది కేవలం వాళ్ళకు క్వార్టర్లీ రిజల్ట్ మాత్రమే. ఇంకా హాఫ్ ఇయర్లీ ఉన్నది, ప్రీ ఫైనల్ ఉన్నది. ఎందుకంటే 4 years ముందే మనకు ఒక రకమైనటువంటి ఎలక్షన్ వాతావరణం రాష్ట్రంలో వస్తుంది. కానీ వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వకుండా అప్పుడే ఏదో తొందరపడ్డట్టు రేపో మాపో ఎలక్షన్స్ వస్తున్నట్టు ప్రతిపక్షాలు కూడా వాళ్ళని ఉరికించడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ప్రతిపక్షాలు అడగాల్సినటువంటి ఒకటి మిస్ అవుతా ఉన్నారు. ఏంటి అంటే కేవలం పాలన, ప్రభుత్వం అని అంటే సంక్షేమ పథకాలు ఇవ్వడము, పథకాలను అమలు చేయడమే మాత్రమే కాదు, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్, వాళ్ళ గవర్నెన్స్ ఏ విధంగా ఉన్నది అనేది కూడా ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో అధికార పార్టీ ఉన్నది. ఇంకొకటి, పొద్దున్న లేస్తే మనం రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం అని చెప్పుకునేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాజ్యాంగాన్ని ఏ విధంగా జరుగుతున్నది, ఈ రోజు హక్కుల కార్యకర్తలు లగచర్లలో పోతే వాళ్ళని ఎట్లా అడ్డుకున్నారు, అసలు అక్కడ ఏం జరుగుతున్నది, ఎక్కడి చీకటి రాజ్యం, ఇందిరమ్మ రాజ్యమా
చీకటి రాజ్యం అని చెప్పి మేధావి లోకం అంతా ఎందుకు అంటే సరే మంచి చెడ్డోడు మంచోడా చెడ్డోడు మంచోడా అని చెప్పి బేరీ చేసుకొని ఎలక్షన్ల ముందేశారు. వీళ్ళ మేనిఫెస్టోలోనో నేను అనుకోవడం వీళ్ళ మేనిఫెస్టోనో వీళ్ళ హామీలో చూసే వేయలేదు. ఒక 6 నెలల క్రితం ఆ ఎలక్షన్లకు 6 నెలల ముందు విపరీతమైనటువంటి కోపంతో ఉన్నారు 9 ఏళ్ల టిఆర్ఎస్ పాలన. ఆ కోపాన్ని ప్రజలను టెమిట్ చేసి కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసుకుంది, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు రేపు భవిష్యత్తులో సీఎం అయితా ఉన్నాను, వీటిని నేను మాట అయితే ఇస్తా ఉన్నాను కానీ ఏ విధంగా తీర్చాలి అనే ఏమాత్రం ఆలోచన లేకుండా అధికారం రాబట్టుకోవడానికి అలివిగానటువంటి హామీలు ఇవ్వడం, ఇప్పుడు తడబాటు పడడం అనేది ప్రజలు నొచ్చుకుంటా ఉన్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ మిత్రుడు మానవతరాయ్ గారు అన్నట్టు ఉద్యమాలు నిర్మించడంలో అది సహజమైనటువంటి ఉద్యమాల కృత్రిమ ఉద్యమాల అనేది అటు ఆ సందర్భాన్ని బట్టి మూసీ ఉద్యమం తీసుకున్నా, మీకు హైడ్రా మీద ప్రజల యొక్క దాడి తీసుకున్నా, మీరన్నట్టు రైతు రుణమాఫీ కాకపోతే రైతులు తీసుకున్నటువంటి ఉద్యమంలో ప్రతిపక్షాలు పాల్పంచుకుంటున్నా, అవి కాలం నిర్ణయించేటటువంటి వ్యవస్థలు. ఇంకొక ముఖ్య విషయానికి వచ్చేస్తే సార్, హలో చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళ మాటలు కోటలు దాడుతా ఉన్నాయి కానీ చేతల్లో 10% ఇంప్లిమెంటేషన్ కూడా లేదు. ఇంకొకటి, మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఖచ్చితంగా సంవత్సరానికో 6 నెలలకో తీర్చాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళని ప్రజలు నమ్మింది 5 ఏళ్ళు. 5 ఏళ్ల వరకు వాళ్ళ కుర్చీని కదిలించేటటువంటి హక్కు అధికారం ప్రతిపక్షాలకు లేదు, పైగా ప్రజలకు కూడా లేకుండా పోయింది. కాబట్టి వీళ్ళు ముందున్నటువంటి 3-4 సంవత్సరాల్లో ఏం చేస్తారు అనే దాన్ని బట్టి వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజలు నిర్ణయిస్తారనేది నా ఉద్దేశం. రైట్. మానవతరాయ్ గారు వారు అన్నట్టు చెప్పండి.